ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ కి భారత్ పవరింటో తెలిసిందన్నారు ప్రధాని మోదీ. మన మహిళల సింధూరం తుడిచేసిన వారిని మట్టిలో కలిపేశామని, నక్సలిజం టెర్రరిజం లేని దేశ నిర్మాణమే ఎన్డీఏ సర్కార్ లక్ష్యమన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. ఉగ్ర శిబిరాలపై దాడి చేసిన తర్వాతే పాక్ కి సమాచారం ఇచ్చామన్నారు విదేశాంగ మంత్రి జైశంకర్. ఉగ్రవాదంపై భారత్ రాజీలేని పోరాటం కొనసాగిస్తుందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నామని చెప్పారు. మన మహిళల సింధూరం తుడిచేసిన వారిని మట్టిలో కలిపేశామన్నారు. ఉగ్రదాడులను భారత్ చూస్తూ కూర్చోదన్నారు. ఆపరేషన్ సింధూర్ కేవలం సైనిక చర్య మాత్రమే కాదని, భారతీయుల భావోద్వేగాల వ్యక్తీకరణ అని తెలిపారు. భారత్లో అశాంతిని ప్రోత్సహించడమే పాక్ ఏకైక లక్ష్యమన్నారు మోదీ. ఆపరేషన్ సింధూర్ सिर्फ एक सैन्य कार्रवाई नहीं है, ये हम भारतीयों के संस्कारों, हमारी भावनाओं की अभिव्यक्ति है. आतंक फैलाने वालों को सपने में भी सोचा नहीं होगा मोदी से मुकाबला करना कितना मुश्किल होता है. గుజరాత్ అభివృద్ధికి ఎన్డీఏ సర్కార్ అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు ప్రధాని మోదీ. భుజ్లో పర్యటించిన ప్రధాని 53,400 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఆపరేషన్ సింధూర్తో భారత్ జోలికొస్తే ఎలా ఉంటుందో పాక్కు తెలిసొచ్చిందన్నారు. మన సైన్యం దాడికి పాక్ ఎయిర్ బేస్లు ఇంకా ఐసీయూలోనే ఉన్నాయన్నారు మోదీ. భారత్ టూరిజం పర్ విశ్వాస్ करता है. टूरिज्म लोगों को जोड़ता है, लेकिन पाकिस्तान जैसा देश भी है जो टेररिज्म को ही टूरिज्म मानता है. 2 రోజుల పర్యటనకు గుజరాత్ వెళ్లిన మోదీ దాహోద్ జిల్లాలో ఎలక్ట్రిక్ రైల్ లోకోమోటివ్ సెంటర్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఎలక్ట్రిక్ లోకోమోటివ్ ఇంజన్ను జాతికి అంకితం చేశారు. మరోవైపు ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు గుజరాత్ ప్రజలు. నక్సలిజం టెర్రరిజం లేని భారత నిర్మాణమే ప్రధాని మోదీ సర్కార్ లక్ష్యమన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. మహారాష్ట్రలోని నాందేడ్లో పర్యటించిన షా ఆపరేషన్ సింధూర్తో పాటు ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ కొనసాగుతోందన్నారు. ఛత్తీస్గఢ్లో భద్రతా బలగాలు అద్భుతంగా పోరాడుతున్నాయని చెప్పారు. క్రాస్ బార్డర్ టెర్రరిజాన్ని భారత్ సహించేదే లేదన్నారు అమిత్ షా. छत्तीसगढ़ में 5000 फुट ऊंची पहाड़ी पर नक्सलवादियों के अड्डों को हमारी सीआरपीएफ, छत्तीसगढ़ पुलिस और बीएसएफ ने मिलकर ध्वस्त कर दिया. 31 नक्सली मारे गए और उसके बाद अब तक और 36 नक्सली मारे गए. పాక్లో ఉగ్ర క్యాంపులపై దాడి గురించి ముందే ఆ దేశానికి సమాచారం ఇవ్వలేదన్నారు కేంద్ర మంత్రి జయశంకర్. దాడి చేసిన అరగంట తర్వాత పాక్కు సమాచారం ఇచ్చామన్నారు. ఢిల్లీలో ఫారిన్ పాలసీపై జరిగిన పార్లమెంటరీ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్నారు జయశంకర్. ఈ సందర్భంగా ఆపరేషన్ సింధూర్పై వివరించారు జయశంకర్. టర్కీ, అజర్బైజాన్, చైనా మినహా అన్ని దేశాల నుంచి భారత్కు మద్దతు లభించిందన్నారు జయశంకర్. ఉగ్రవాదంపై భారత వైఖరి చెప్పడానికి విదేశాలకు ఆల్ పార్టీ ఎంపీలను పంపామన్నారు బీజేపీ నేతలు. ఆపరేషన్ సింధూర్పై విదేశాల నుంచి భారీగా మద్దతు వస్తుందన్నారు కాషాయ లీడర్లు.